ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై రామవాటిక షాంపూలో ఇప్పుడు మీరు లుంగి డాన్స్ చూస్తుంటారు కానీ ఎప్పుడైనా లుంగి స్కిట్ చూసారా? ఆ స్కిట్ చేయడానికి లుంగి కట్టుకొని వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఊరు చివర చెరువు గట్టుగాడ తలకాయ లేని శరీరము ఇంకెవరు చేశారబ్బా? మా పిల్లకాయలే అచ్చి ముచ్చటబడి చేసుంటారు. బెంగళూరులో వచ్చే నెలలో బాంబుల పండగ. అరే తాయ్, బాంబుల పండగ అక్కడ చేసేది ఏమున్నది? మా కాడ ఎప్పుడు చేస్తారు కదా మా తాన. ఏమైనా చేస్తే వెరైటీగా చెయ్యాలి. ఐ లవ్ యూ. ఏమిరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లే ఐ లవ్ యూ. సిద్ధప్ప ఆ గాడిది గాడు ఏదో పిచ్చి కూతురు కూస్తున్నాడు. స్కూల్కి వెళ్ళే టైం ఇది నిద్ర లేపు పో. వెంకప్ప ఐ లవ్ యూ. వెంకప్ప లే, స్కూల్ టైం అవుతుంది. నాయన లేపమన్నారు. నాయన లేపమన్నారు. ఏమైంది వెంకప్ప? రాఘవప్ప ఏమిరా అట్టదా? అరే అరే తాయ్, ఏమో అనుకున్నా మా గబ్బునాయాలా ఇంట్లో ఆడవాళ్ళ టైంలో ఆడవిడి చేసినాడే. ఉన్నారు నీ మేనమామ చేసి చెప్పాలా అని సిగ్గుపడద్దని చెప్పు, చూడలేక చస్తానా. హలో బావా, ఇక్కడ నీ మేనల్లుడు అడవుడు చేసినాడు బావా. ఏమైంది బావా? ఏం అడవుడు చేశాడు? నీ మేనల్లుడు పెద్ద మనిషి అయినాడు. ఎక్కడున్నా అర్జెంటుగా రావాలా, ముచ్చట జరిపించాలా, లుంగి కట్టించాలి బావా నువ్వు. అవునా బావా? త్వరగా రా బావా, వచ్చేస్తున్నా. వస్తారా వీళ్ళ మేనమామ? ఆ లుంగి కట్టించి ఆ పండగ ఏదో చేయించాలి ఇంట్లోని. ఇడు టైం పాడు లేకుండా అడవుడు చేసినాడు. ముఖం చూడు, ముఖం గబ్బున ఎలాంటి తిరుగు. బావా కాంగ్రెస్ బావా. అరే తాయ్, పెద్ద మనిషి అయింది నేను కాదు, నీ మేనల్లుడు. వాడికి చెప్పు పోయి. అల్లుడు ఎన్నాళ్ళ కుట్లు చెప్పావు? అల్లుడు ఎన్నాళ్ళ కుట్లు చెప్పావు? అల్లుడు మామ, ఈ పేటలో ఈ చుట్టుపక్కల ఎవరు చేయనంత గొప్పగా చేస్తారు ఈ పండగ. బావా ఓయ్, ఈ సందర్భంగా నా అల్లుడు కోసం ఓ మేకనేస్తా. చిచ్చి ఏంటి మామ ఇంత బతికి? అరే తాయి, నువ్వు అపార్థం చేసుకోకరా. కోస్తా అంటే వేస్తా అని అర్థం. చిచ్చి చిచ్చి వేస్తా అంటే కోస్తా అని నీ మేనమామ నన్ను కన్ఫ్యూజ్ చేసి చంపేస్తున్నాడు. ఆ ఏర్పాటు ముచ్చట ఏదో తొందరగా జరిపించు. తీరా చాప. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులి, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములి, సుమ్మ సుందరి అందెలలో చిరుముపల సందడులే, శుభ మంగళ వేళలలో శుభమస్తుల దివెనలే, అలివేణే ఈ రాణి. అది ఇవాళ నువ్వు మన గడ్డ యూనిఫామ్ వేసినావు అన్నమాట. తెల్ల పంచి కట్టినావు, తెల్ల చొక్కా వేసినావు, మీసం దువ్వాలా, తొడగొట్టాలా. బి ఏమనుకుంటున్నావు? మన వంశం పరువు ఎక్కడా ఫోన్ ఇవ్వకూడదు, తెలిసిందా? ఏమప్ప ఏదో ఒకసారి తొడగొట్టు. సరేనా అన్న? కొట్టు. తొడగొడుతున్నా. కొట్టు. ఆగండి ఒకసారి, అందరూ చెవులు మూసుకోండి, పగిలిపోతాయి. ఏంటిదే బావా? చెవులురా. నానా కుట్టప్ప. ఏమప్పా వంశం పరువు తీస్తున్నావు? గప్పు నాయాలా అని కొడితే పగిలిపోవాలా? కొట్టు. మీరు అటు తిరిగితే కొడతా. నీ మేనవాడు సిగ్గుపడుతున్నాడు. అందరూ వాడు తిరగండి రా. మేనమామ ఇక్కడే ఉన్నాను కదా, గట్టిగా కొట్టు. ఇటు పక్క తిరుగుతాం. నువ్వు కొట్టప్పా. కొట్టాడు కొట్టాడు కొట్టాడు. నీ మేనవాడు తొడగొట్టినాడు. మా వంశం పేరు నిలబెట్టినాడు. నీ మేనవాడు అంటే ఏమనుకుంటున్నావు? పులి బిడ్డ బావా, పులి బిడ్డ. మా బిడ్డ. ఫంక్షన్ చాలా చక్కగా జరిగినది, చాలా బాగా జరిగినది. మరి ఇగో ఈ ఏళ్ళ నుంచి పొద్దు నుంచి నువ్వు పెద్దవాడు అయినావు కదా, ఆడవాళ్ళ కోసం అస్సలు నువ్వు తలెత్తి చూడకూడదు. ఇటు చూడవచ్చు, నేను చెప్పింది ఆడవాళ్ళ గురించి.
కుక్క పోస్తుంది కదా మాట్లాడితే లుంగి లేపకూడదు, కుక్కలు చూస్తే పీక్కుపోతాయి. ఏంటి లుంగి అప్ప బావా ఏమన్నా ముచ్చట జరిపించేదా, కానుకలు ఏమన్నా తెచ్చాడు నాని మేనలుడికి? బావా తెచ్చాను. ఏ చూపిట్టు. అంత చిన్నగా చూడద్దు. రేయ్ రాజప్ప రాజప్ప రా. రాజప్ప అప్ప. ఏం కానుకలు తెచ్చినావు? ఎవరు పంపించినారు? పాప చూపిస్తాపా. ఓ ముచ్చట పడి బాంబు వేసినాడు. ఏమప్పా ఏం తెచ్చినావు? ఏమిటి కానుక? ఇది 7 కొండల పెదనాడప్ప పంపించాడప్ప. చూసినావా మీ పెదరాని 7 కొండలప్ప లుంగి పంపించినాడు. దీని దుంపదా ఎంతకన్నా గొప్ప ఆయన దగ్గర ఉంటారు మేము అనుకోలేదు. నాన్న, ఈ బొక్కలేంటి? సమ్మర్ లో కట్టుకోమని పంపించినాడు. ఊపుకుంటా ఒక లుంగి తెచ్చాడు, ఇంకేమన్నా తెచ్చినావా? ఇంకోటి ఉన్నదప్ప. ఏది? ఇదిగోప్ప చందన పంపించాడప్ప. ఏమప్పా మీ చిన్నాయన సమ్మకి చంద్రప్ప చీర పంపించినాడు, బుద్ధులు పోలే మారలేదా అసలు మీ చిన్నాయన? దాన్ని పక్కన పెట్టు. అరే థాయ్ ఇంకేం తెచ్చినావు? ఏమప్పా ఆయన ఆయనకు రాలేదా? రారప్పా. అప్ప రాజప్ప ఫంక్షన్ అంతా అయిపోయాక టెంట్ తెప్పించినావేపా నువ్వు? ఏమప్పా ఇది టెంట్ కదప్పా, లుంగి. లుంగి? అవునప్పా. ఎవరు పంపినారు? ఎంత పెద్ద లుంగి? ఇది స్పెషల్ గెట్ పంపించినాడప్పా. స్పెషల్ గా పంపించినారా? ఆ. స్పెషల్ గెస్ట్ అవునప్పా. ఎవరో అప్ప నాగేంద్రపాదప్ప. నాగబాబు సార్ పంపించినారా? అవునప్పా. ఇంత పెద్ద లుంగి నేనేం చేసుకోను? ఇంత పెద్ద లుంగి మీద పడితే చచ్చిపోతావు కాబట్టి 40 ముక్కలు చేస్తున్న సంవత్సరం పొడిగా వాడుకో. ఏం చేసినావు అప్ప ఫంక్షన్? నువ్వు ఏం చేసినావు? చేస్తున్నా కదప్పా, మా అక్క లేని లోటు కూడా తీరుతున్నా కదా. ఏం తీరుస్తున్నావులే? కనీసం బిడ్డకు బొట్టు కూడా పెట్టకుండా నువ్వు ఫంక్షన్ చేయిస్తున్నావు. ఆగు బావా, అనుమానపరచుకు. నా మేనలకు గొప్పగా చేస్తా. ఒరే నల్లోడా. ఏయ్. ఎలా ఉంది బావా బొట్టు? బిడ్డకు పెట్టావు, నాకైతే పెట్టవా నువ్వు? నీకు పెడతాను బావా. తెల్లప్పా. ఏయ్. ప్రిస్టేజ్ బావా, ప్రిస్టేజ్. ఇంత చక్కటి ముచ్చట నువ్వైతే చేసినావు, నీకు బొట్టు లేకుండా నేను ఎలా చేస్తా? సిద్ధప్ప నేను కూడా బొట్టు పెడతా నా బావకి. బాబో. నువ్వైతే ఎలాగైనా సరే ఈ పంచలన్నీ కట్టుకోవాలా. ఇక మీద మన వంశం పరువు నిలబెట్టాలా. నాయనా ఆ. నాకు ఈ పంచలొద్దు. ఆ. నాకు మన చిన్నాయన చెమ్మక్ చంద్ర పంపిన చీర కావాలి నాయనా. గబ్బు నాయాలా ఏమిరా? ఏమి ఆ మాయిదారి సమ్మకి చంద్రలాగా బిహేవ్ చేస్తున్నాడు ఏమి నా కొడుకు? నాకు డౌట్ బావా. ఏం జరిగినదిరా? అదే జరిగింది. నన్నే అనుమానిస్తావా? ఈ గడ్డ మీద పుట్టి గబ్బురేయాలి నన్నే అనుమానిస్తారా? ఈ గడ్డ మీద పుట్టావా? లేదు నాయనా, హాస్పిటల్ బెడ్ మీద పుట్టిన. గడ్డ మీద పుట్టినావా? నన్నే అనుమానిస్తావా? లేదు బావా, అలా ఉన్నాయి ఆలోచనలు బావా. అయినా ఇక మీద నువ్వు చీరలు కట్టుకోవడానికి వీల్లేదు. మన వంశ పరుగు నిలబెట్టాలంటే లుంగీలు కట్టాలా, చొక్కాలు కట్టాలా చూసుకో. చీర కట్టడానికి కీలేదా? లేదు నాయనా. నాయనా నన్ను చీర కట్ట. నాకు ఆ లుంగి వద్దు, ఈ చీరే కావాలి. లుంగి వద్దు, చీర ముద్దు. మీరు కూడా కట్టుకోండి. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. వెరైటీ ఫంక్షన్ చాలా వెరైటీగా ఉంది. అండ్ వెంకీ సిగ్గుపడటం చూసి తట్టుకోలేకపోతున్నాను అసలు. రాయలసీమ స్లాంగ్ చాలా బాగుంది. కొంచెం స్పైసెస్ వేసారు ఈరోజు. నేను చూడలేదు కదా, ఏదో ఇంకా రాముడు మంచి బాలుడు అనుకున్నాను. యూనిఫామ్ స్పెషల్లో ఈ యూనిఫామ్ చాలా బాగుంది. నాగబాబు సార్ ఏ రోజా ఎట్లా ఉంటది మీ రాయలసీమలో? రాయలసీమ తెలుసుగా రోజాది? అయ్యో ఆ సంగతి మాకు తెలియదండి, అనవసరం కదా. మళ్ళీ మొత్తం శ్రీకాకుళం శాంక్లో చేద్దాం పదండి రా. కాదు రావా, ఇప్పుడు అలా కూర్చుని డెస్క్ కింద ఉంటది బాంబ్స్ గిమ్స్ పెట్టుకుంటే రోజా. రాయలసీమ అనేది ఎస్పెషల్ ఫ్యాక్షన్స్ అంటే కొట్టు చచ్చిపోతారని, అంత ఓన్లీ సినిమాటిక్ తప్ప అంత ఉండదు అక్కడ. వెరీ నైస్ పీపుల్ రాయలసీమ పీపుల్. చాలా బాగా చేస్తారు రాఘవా. ప్రతిసారి నువ్వు ఒక మంచి వెరైటీ చేస్తున్నావు. చంద్రాన్ని ఫిక్స్ చేసేసారు ఇంకా చీరలకి. ఫస్ట్ చేసినందుకు చంద్రాకి పనిష్మెంట్. చంద్ర సారీస్ చంద్రా సారీస్ బాగుంది రాఘవ, నైస్.
నైస్ కిట్. మా టీం తరపున మేడం ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్ మా టీం థ్యాంక్ యూ సో మచ్.